think I did watch a lot of films of Savitri Garu, Sridevi Garu, and many other films of those times. And I think I'm an old soul like myself because I think my father was very interested in films. He always used to keep watching films. So like a kuti kid, I used to sit beside him and watch. I don't know, like I can't exactly pinpoint at what helped me, but I think it's these moments with my father at the same time, this preparation together, and the fact that I just wanted to show you guys what I can do with my potential. అంటే మీరు రాకముందు రానా గారు చెప్పారు షీఈస్ ఫ్లడెడ్ విత్ ఆఫర్స్ ఇన్ తమిళ్ అని చెప్పేసి. సో మా నెక్స్ట్ ఎవరితోటి సైన్ ఓకే చేశారు ఏమన్నా ఫిల్మ్స్? అప్పుడే రిలీజ్ అయిన రోజే చేశారు. సో జనరలీ హీరోయిన్స్ ఆర్ క్యారెక్టర్స్ అంటే ఇనిషియల్ ఫస్ట్ ఫిల్మ్లోనే ఇలాంటిది యాక్సెప్ట్ చేయరు కొంతమంది, బట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ అండ్ డన్ వెరీ వెల్. సో ఐ థింక్ తమిళ్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఐ వాజ్ వెరీ స్కేర్డ్ బికాజ్ ఐ థింక్ that was the first script I signed, and now that it's finally released, it was like, how are they going to look at it, what are they going to feel about it? But I went to the theater today, Kamala Theater, and I go like a newcomer. I'm like, nobody knows me, I'll go on the stage. But I went on the stage and they were like, hey, it's that girl, and they were all getting up and clapping for me, and I think it just feels so good. Yeah. Calling you as Kanta or Shant? I think it's a mix. Some are like calling me Kumari, some calling me Kanta, some Shanta. రానా గారు సార్, ఇది అంటే ఫిల్మ్ అంతా ఒక ఎత్తు అయితే డిక్యూ గారి మిర్రర్ సీన్ ఒక ఎత్తు, 2 సార్లు ఉంటుంది అది. బట్ ఆ 2 సార్లు కూడా ఆయన పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఆయన కెరీర్లో ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. సో ఆ పర్ఫార్మెన్స్ మీరు విట్నెస్ చేశారా ఆన్ సెట్లో ఉండే, అండ్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డే ఐ వాజ్ దేర్ అండి ఆన్ సెట్, అండ్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఆ ఫిల్మ్ ఎలా తీయాలో కూడా అంటే డిస్కస్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇట్స్ ఈజీ టు డిస్కస్ దట్ ఓకే ఇక్కడ డైరెక్టర్ యాక్టర్ సినిమా తీస్తున్నారు, ఆ షార్ట్లో ఇది జరుగుతుందని చెప్పడం ఈజీ, కానీ అది షూట్ చేసి కన్విన్స్ చేయడం అనేది వీఆర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ ఆన్ ద డే ఆఫ్ షూట్. ఇప్పుడు సెల్వా ఆస్పెక్ట్ రేషియోలు మార్చాడు, దాని తర్వాత అది బ్లాక్ అండ్ వైట్ 35mm బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. మళ్ళీ ఏంటి ఆయన డిసిషన్ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్కి ఆ బ్లాక్ అండ్ వైట్కి చాలా డిఫరెన్స్ ఉండాలి, అండ్ ఈ లాజిక్స్ అన్నీ వేసుకుంటూ వెళ్ళామండి. Then the minute DQR, that was the first scene that we shot in film also ఆయనతో. అది చేసినప్పుడు ఓకే ఇది అండ్ ఎక్కడో అది పర్ఫెక్ట్గా పండిందని అనుకున్నా. అంటే అక్కడ డైరెక్టర్కి యాక్టర్కి ఉన్న ఒక ఈగో డ్రామా పండింది. ఆయన చెప్పిన దీనికి హీ వెంట్ అండ్ పర్ఫార్మ్డ్ ఇట్ ద వే ద డైరెక్టర్ సెడ్. సో ఐ థింక్ విత్ దట్ వీ వర్ క్వైట్ సీల్డ్ దట్ ఓకే దిస్ ఇస్ అ వెరీ వెరీ న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్, అండ్ ఇలాంటివి డెఫినెట్లీ విల్ బీ ద హైలైట్స్ అనుకున్నామండి, అండ్ దట్ రియలీ డిడ్. అంటే నిన్న రానా గారికి ఇందాక చెప్తున్నాను, అంటే నిన్న ప్రీమియర్ జరుగుతున్నప్పుడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు, అంటే ఒక పర్ఫార్మెన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ యూ సర్ప్రైజ్ ఎవ్రీ వన్. అంటే ఫ్యూ సీన్స్లో అయితే క్లాప్స్ వచ్చాయి ప్రీమియర్లోనే, అండ్ క్లైమాక్స్ షాట్ మీకు తెలుసు నాకు తెలుసు, కానీ సో దట్ వాజ్ like when you are smiling, that was your peak performance. I think you may done few more films, but this was your finest performance as Kanta or Shanta. So what was your thought process while making the film? Like it is going on and it took a lot of time, yeah. So what was your thought process in all? And obviously a big opportunity for a newcomer came, and then because of a few delays there was koncham bhayam ga undi, and when are you starting the film, Rana? I want to show my talent. But I think I'm a big believer in God's